హలో మూవీ లవర్స్. సెన్సేషనల్ హిట్ ఫ్రాంచైజ్ మిషన్ ఇంపాసిబుల్ నుంచి లేటెస్ట్ అండ్ 8th ఇన్స్టాల్మెంట్ గా వచ్చిన మూవీ మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకానింగ్. 2023లో రిలీజ్ అయిన మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1 కి ఎంతటి క్రేజీ రెస్పాన్స్ వచ్చిందో మీకు తెలుసు కదా. అందుకే దాని తర్వాత వచ్చే సీక్వెల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్. మరి 2 ఏళ్లలోపే మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ పేరుతో రిలీజ్ అయిన ఈ సీక్వెల్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందో లేదో, ఓవరాల్ గా మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక యాక్షన్ స్పై ఫిల్మ్. 2 hours 50 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూడొచ్చు. నేను ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ యాక్షన్ మూవీ ఇదే. ఇంపాసిబుల్ మిషన్ ఫోర్స్ IMF లోకి మళ్లీ వచ్చిన ఈథన్ హంట్ చాలా కష్టమైన చివరిదైన ఎంటిటీ అనే ప్రమాదకరమైన పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కథని ఎలా ముగించాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. మూవీ చూస్తున్నంతసేపు ఎక్సైట్మెంట్ తో థ్రిల్ కలిగించే యాక్షన్ బ్లాక్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్. ప్రతి సీను సీట్ ఎడ్జ్ లోనే కూర్చొని చూశాను నేనైతే. ఆడియన్స్ కు ఒక వండర్ఫుల్ థియేట్రికల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్వేరీని ఎంత మెచ్చుకున్నా తక్కువే. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉంది మూవీ. ఫ్రేజర్ టగట్ సినిమాటోగ్రఫీ మార్వెలస్. అండర్ వాటర్ సీక్వెన్సెస్ ని, సబ్మెరైన్ సీక్వెన్సెస్ ని తను పిక్చరైజ్ చేసిన తీరును కళ్ళు తిప్పుకోకుండా చూస్తూ మిమ్మల్ని మీరు మైమర్చిపోవడం గ్యారంటీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. టామ్ క్రూయిజ్ వండర్ఫుల్ యాక్టింగ్ తో పాటు తను చేసిన యాక్షన్ సీక్వెన్స్లు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ఈథన్ క్యారెక్టర్ కి తనే ఎందుకు పర్ఫెక్ట్ చాయిస్ తన పెర్ఫార్మెన్స్ తో మరోసారి ప్రూవ్ చేశాడు. ఈ ఏజ్ లో కూడా తను చూపించిన డెడికేషన్ కి, తన కమిట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. హేలీ అట్వెల్ తన గ్లామర్ తో పాటు తన ఎమోషనల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. ఈ మూవీలో మళ్ళీ ఏంజెలా బ్యాసెట్ అండ్ రాల్ఫ్ సాక్సన్లు కనిపించి ఈ ఫ్రాంచైజ్ లోని పాత సినిమాల మెమరీస్ ని గుర్తు చేశారు. ఈ మూవీ రేంజ్ కి తగ్గట్టు మూవీలో స్ట్రాంగ్ విలన్ లేకపోవడం ఒకటే ఈ మూవీకున్న మైనస్ పాయింట్. ఫైనల్ గా చెప్పాలంటే మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ లవర్స్ కి, యాక్షన్ మూవీ లవర్స్ కి, టామ్ క్రూయిజ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ మస్ట్ వాచ్. జనరల్ ఆడియన్స్ ని కూడా ష్యూర్ గా డిసప్పాయింట్ అయితే చేయదు మూవీ. డోంట్ వెయిట్ ఫర్ ఇట్స్ OTT రిలీజ్. గో అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ మ్యాజికల్ యాక్షన్ మూవీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.